మంత్రికి టికెట్ పడదు, ఎమ్మెల్యేకి టికెట్ పడదని తెలియదంటే నీలాగా దోచుకునే తత్వం కాదు కదా వీళ్ళది. రూపాయి ముఖ్యమంత్రి అని చెప్పుకొని తిరిగి వేల కోట్లు దోచుకునే మనస్తత్వం కాదు కదా పవన్ కళ్యాణ్ గారిది గాని, లోకేష్ గారిది గాని, చంద్రబాబు నాయుడు గారిది గాని. మీరు ఇక్కడే కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా బస్ ఎక్కినటువంటి ప్రతి ఒక్క మంత్రి, ప్రతి ఒక్క ఎమ్మెల్యే, పురుషులు ఎవరైతే ఎక్కారో ప్రతి ఒక్కరు ఆ రోజు టికెట్ తీసుకున్నారు. అది మా బాధ్యత. ప్రభుత్వం ఎంత బాధ్యతాయుతంగా పనిచేస్తుందో, ప్రజాప్రతినిధులు వారు ఎంత బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారు అన్నది అదొక ఉదాహరణ. దాన్ని కూడా ఇవాళ రోజున తెలీదా అంటే నీలాగా దోచుకునే తత్వం లేదు కాబట్టే కదా పథకం ఇంట్రడ్యూస్ అవుతున్న టైం నుంచి కూడా ఇవాళ వరకు కూడా రోజు దాని గురించి ఏమంటారంటే నెగటివ్ స్ప్రెడ్ చేద్దామని ట్రై చేస్తున్నారు. ప్రజలు ఇవాళ మహిళలు చాలా సంతోషంగా ఉన్నారండి. వాళ్ళు ఒకటే అంటున్నారు, ఆ రోజున ఏదో బటన్ నొత్తా అన్నాడండి. అలా కాదు, ఇవాళ మాకు నిజంగా కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ప్రజలకి మంచి చేయాలి అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో మేము అధికారంలోకి వచ్చాం. సో మాకు ఏ విధమైనటువంటి భేషజాలు లేవు, ట్రాన్స్పరెంట్ గా పనిచేస్తాం. ఏమన్నా లోటుపాట్లున్నా సరిదిద్దుకుంటాం. కానీ అబద్ధపు ప్రచారాలు చేస్తాం, ఫేక్ ప్రచారాలు చేస్తాం, ఊరికే గుడ్డగాల్చి మీదేస్తాం అంటే మాత్రం వాతలు పెడతాం.